నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీడీపీ సభ్యత్వం చాలా రోజుల నుంచి అందరూ చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి అయితే ఈ ఇయర్కి లాస్ట్ అంటే 2024కి లాస్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడైతే జనవరి అంటే 2025 ఎంటర్ అయింది కాబట్టి జనవరిలో 15కే లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. అయితే సభ్యత్వం ఎవరైతే చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకోమని ఈ డేట్కి ఇచ్చారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మాతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవి లత గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, సభ్యత్వం గురించి అంటే చాలామంది చేసుకున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే డేట్ అయిపోయింది కావాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు జనవరిలో 15కి డేట్ ఇచ్చారు, ఇంకా పొడిగిచ్చారు కదా చేసుకోమని. మీరు స్పందన ఏంటి మేడం? అంటే తెలుగుదేశం పార్టీలు సభ్యత్వం అనేది చాలామంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే దానికి ఒక బీమా అనేది వర్తిస్తుంది. గతంలో 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలు చేశారు. సో గతంలో 2 లక్షలు ఉన్నప్పుడే 1,38,00,000 వరకు కూడా ప్రజలకి అందరికీ కూడా అంటే ఎవరైతే దానికి యాక్సిడెంట్లుగా చనిపోయిన వాళ్ళే కానివ్వండి, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఆ డబ్బులు అందటం కూడా జరిగింది. సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు నారా లోకేష్ గారు. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి పార్టీలో ఎప్పుడైతే చేరారో అప్పటి నుంచి ఈ జీవిత బీమా అనేది ఒక ఇంట్రడ్యూస్ చేయటం. సో ఇప్పుడు కార్యకర్తలకి ఏ అవసరం ఉన్నా కూడా అండగా ఉండటం. సో వాళ్ళ కోసం ఇట్లాంటివన్నీ స్కీములన్నీ తీసుకురావటం కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఈ టర్మ్ నుంచి ఇప్పుడు 2025 నుంచి జనవరి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎవరికైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది. సో ఆ రకంగా 42 కోట్లు ఆల్రెడీ కట్టేయటం కూడా జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీలకి. సో ఎవరికైనా ఇట్లాంటి ప్రమాదవశాత్తు కానివ్వండి, ఏదైనా చనిపోయిన వాళ్ళకందరికీ కూడా 5 లక్షల బీమా అనేది వర్తిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, కానీ వేరే పార్టీలో ఎక్కడా కూడా ఇలాంటి అంటే కార్యకర్తల కోసం ఆలోచించే పార్టీ వేరే ఎక్కడా లేదు. ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ఆ తెలుగుదేశంలో కూడా ఇదివరకు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి చూసుకునేవాళ్ళు బాగా. తర్వాత లోకేష్ గారు ఎంటర్ అవటం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తతో కూడా ఆయన ఎవరెవరికి ఏమేమి ఉంది, అవసరాలు ఏమి ఉన్నాయి, సో వీళ్ళందరి బాధ్యతలు కూడా లోకేష్ గారు తీసుకోవటం జరిగింది. సో ఈ రకంగా అంటే యాక్చువల్లీ ఫస్ట్ గడువు అయితే 31 వరకే ఉన్నింది. డిసెంబర్ 31 వరకే ఆఖరి గడువు ఉన్నింది. కానీ దాన్ని పొడిగించడం జరిగింది జనవరి 15వ తారీఖు వరకు కూడా. ఎందుకంటే చాలా రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా ఇంకా కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టుకి దగ్గరలో ఉన్నారు. సో అది కూడా కాకుండా ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దగ్గర పండగలు రావటం ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి, సో అందుమూలన కొంచెం బ్రేక్ వస్తూ ఉంది కాబట్టి కొంచెం చేసుకోవాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. చాలామంది అడుగుతున్నారు కొంచెం టైం పొడిగించండి అని. సో ఆ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడి కూడా ఉంది కాబట్టి అందుకనే పొడిగించడం జరిగింది. రోజు లక్షల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎంతమంది సభ్యత్వం చేసుకున్నారు మేడం? 95 lakhs దాకా అయింది. సో దగ్గర 95-96 దాకా వచ్చేసింది కాబట్టి, సో 1 కోటి దాటుతాము. 1 కోటి ఆల్రెడీ, కోటికి అనేది ఇంకో 2 daysలో వచ్చేస్తుంది. ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా గర్వంగా ఫీల్ అవుతారు. తెలుగుదేశం సభ్యత్వం అనేది ఉంటే ఆ లైఫ్కి ఒక భరోసా. ఎందుకంటే మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని చంపటం కానివ్వండి, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఒకవేళ ఆరోగ్యపరంగా సరిగా లేని వాళ్ళకే కానివ్వండి, వాళ్ళ పిల్లల బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేసింది. సో ఆరోగ్యం బాగోలేకపోయిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం కానివ్వండి, వాళ్ళకి ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నాము అని చెప్పుకోవటానికి గొప్పగా ఫీల్ అవుతారు. అందుకోసం ఖచ్చితంగా ఎవరైనా కూడా మేము తెలుగుదేశంలో ఒక సభ్యత్వం తీసుకోవాలి అని అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దాన్ని పొడిగించడం జరిగింది. వైసీపీ వాళ్ళు చేయింది, ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా, దీని మీద స్పందన ఏంటి? అంటే గతంలో వైసీపీ వాళ్ళు అనేది వాళ్ళలో ఎప్పుడూ కూడా కేడర్కి అంత ఇంపార్టెంట్ ఉండదు కూడా. సో ఎక్కడ కూడా కేడర్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు వైసీపీలో. ఎంతసేపు వాళ్ళకి
ఆ నాయకులు అక్కడ అగ్రస్థానంలో ఉన్న నాయకులు తినటం తప్ప కానీ వాళ్ళకి ఎప్పుడు కేడర్ మీద జగన్మోహన్ రెడ్డి కేడర్కి బాగోగులు చూసిందే లేదు. కేడర్కి బాగోగులు చూసిన వాడే అయితే 5 సంవత్సరాలు అధికారం వచ్చినాక ఎవరిని కలిశాడు, ఎవరితో ఆయన అయితే ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లకే అవకాశం లేనప్పుడు ఆయన కేడర్ను చూసేది ఎక్కడ ఉంటుంది? సో తెలుగుదేశం అలా ఉండదు. సో ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది కేడర్ల పార్టీ, సో కార్యకర్తల పార్టీ తెలుగుదేశం అంటే. అంతేగాని ఏ నాయకుడు వస్తాడు పోతాడు, సో నాయకుని గురించి ఎవరు పట్టించుకోరు. నాయకుడు వెళ్ళిపోతున్నాడంటే ఏ కార్యకర్త వెళ్ళిపోడు కూడా వెళ్ళడు. మీరు ఏ పార్టీలో కూడా ఉండరు. కార్యకర్తలే స్థిరంగా నడిపే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. మీరు ప్రతి పార్టీలో చూడండి కార్యకర్తలు కూడా మారిపోతుంటారు, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అనేవాళ్ళు బయట వెళ్ళనే వెళ్ళరు. వాళ్ళు వేరే పార్టీ కండువా కప్పుకోవటానికి కూడా ఇష్టం చూపెట్టరు కూడా. అలాగే తెలుగుదేశం అంటే ఒక పచ్చ జెండా కనపడితే వాళ్ళు ఎక్కడ ఉన్నా అంటే లోకల్లో వాళ్ళకున్న ఇబ్బందులు కూడా పక్కన పెట్టేసేసి, అంటే వాళ్ళకి లోకల్లో ఎవరైనా లీడర్తో పడకపోవచ్చు, కలిసి పనిచేయలేకపోయినా కూడా ఒక్క తెలుగుదేశం ఎలక్షన్స్ వస్తున్నాయా, ఒక తెలుగుదేశంది మహానాడు జరుగుతుందా, ఇలాంటివన్నీ చూసినప్పుడు తెలుగుదేశం కార్యకర్త అన్న వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండరు. సో ఆ ప్రోగ్రామ్కి వచ్చి అటెండ్ అయిపోవాల్సిందే. అట్లాగా తెలుగుదేశం కార్యకర్తకు అందరికీ కూడా పార్టీ అంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు. సో నాయకులన్న వాళ్ళకన్నా కూడా ఇంపార్టెంట్ తెలుగుదేశంలో కార్యకర్తకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో తెలుగుదేశం కార్యకర్తని చెప్పుకోవటానికి కూడా కార్యకర్త గ్రేట్గా ఫీల్ అయ్యే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళందరి సంక్షేమం కోసమే నారా లోకేష్ గారు ఇలాంటివన్నీ జీవిత బీమా కానివ్వండి, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి ఇంకా కార్యకర్తలకి ఇంకా మనం ఏదైనా ఉన్నతిగా చేయగలుగుతామా, వాళ్ళకి ఇంకా మనం భరోసాగా ఉండాలనే ఒక ధ్యేయంతోనే ఇలాంటివి తీసుకురావటం, సభ్యత్వాలు చేసిన వాళ్ళకి జీవిత బీమా అని పెట్టడం ఇవన్నీ జరిగింది. ఇదంతా సక్సెస్ఫుల్గా కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ చాలామంది అడుగుతున్నారు మా మహిళలు సభ్యత్వం గురించి డీటెయిల్స్గా చెప్పండి మాకు అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఈ సభ్యత్వం చేసుకున్న దానిలోనమ్మా అంటే ఏదైనా యాక్సిడెంట్లుగా చనిపోయినా కానివ్వండి వాళ్ళకందరికీ 5 లక్షల రూపాయలు జీవిత బీమా ఉంటుంది. ఇప్పటికప్పుడు మనిషి చనిపోయిన చోట కూడా 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇంకొకటి తెలుగుదేశం పార్టీకి ఉన్న అంటే బాగా చదువుకోగలిగే పిల్లలే ఉండి వాళ్ళ చదువుకునే పిల్లలు ఉన్నారు. సో అలా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో ఒకవేళ తండ్రి చనిపోయో తల్లి చనిపోయి ఏదైనా జరిగి ఫైనాన్షియల్గా వాళ్ళు పార్టీ పరంగా పనిచేస్తా కానీ ఇట్లా ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా బాధ్యత తెలుగుదేశం తీసుకున్నది. సో ఆ పిల్లలకి చదివించడం కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి చర్లపల్లి కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు చదివిస్తారు. సో స్కిల్ డెవలప్మెంట్ పిల్లలకి అంటే వాళ్ళకి ఏ వృత్తి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే దానిలో వాళ్ళ నైపుణ్యం వాళ్ళకు ఉంటే దాన్ని ఆ దిశగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం. ఇంకా ఎట్లాగో ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి, ఇట్లా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్గా ఉంది కదా, కార్యకర్తలకు ఏదైనా ఒకవేళ హెల్ప్ అయితే చేయాల్సి వస్తే వాటిల్లో చేయటం కానివ్వండి. ఇంకోటి ఎన్టీఆర్ ట్రస్ట్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి సో దానిలో కూడా రక్తం ఇచ్చేది కార్యకర్తలే, అవసరమైతే మళ్ళీ వాడుకునే అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా కార్యకర్తలు అంటే ఎవరైతే తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకందరికీ కూడా ముందు ప్రయారిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరి భవిష్యత్తు కోసమే ఆలోచించే ఇది పెట్టడం జరిగింది. ఇది అందరికీ కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. కార్యకర్తలకు అండగా ఉండేది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ సభ్యత్వాన్ని సక్సెస్ఫుల్గా ఆయన ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారు వచ్చి దీన్ని అందరి కార్యకర్తలకి కోసం ఆయన ఇలాంటివన్నీ తీసుకురావటం. 2 లక్షలు ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ, సో ఎంతైనా చేంజ్ ఎలా కనపడింది 100 రూపాయలకి. తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉండేది కాబట్టి అందరూ కూడా చేరటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేకుండా ఉంటే రోజుల్లో లక్షల్లో ఎలా అవుతుంది? సో అది అవుతుంది అని అంటే లక్షల్లో 2 రాష్ట్రాల్లో కూడా అంత బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది అని అన్నప్పుడు ఎవరు ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు కార్యకర్త వాళ్ళైనా అనుకుంటుంటారంట. సో తెలుగుదేశంలో ఇది ఒకటి చాలా బాగుంది, వాళ్ళ కార్యకర్తల కోసం చాలా బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి డిస్కషన్స్ వస్తున్నాయని కూడా విన్నాం. సో అంటే తెలుగుదేశం ముందు చూపు ఏ రకంగా ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా సరే కార్యకర్తలకి ఏ రకంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచనతో ఇది తీసుకురావటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.